డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ రఫీక్ మహ్మద్ అరెస్ట్ చేశారు. వైజాగ్లో అరెస్ట్ చేసి మచిలీపట్నం తీసుకొచ్చారు చిలకలపూడి పోలీసులు. 2023-24 సంవత్సరాల్లో వైజాగ్లో జరిగిన 2 షోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రఫీక్ మహ్మద్. మచిలీపట్నంకు చెందిన జనసేన నాయకులు షాయన శివయ్య, మోకా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 సబ్టైటిల్ 2 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. విశాఖపట్నంలో స్టాండర్డ్ కామెడీ చేసుకునే మహమ్మద్ రఫీక్ అనే అతను పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి భార్య గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. ఇది అతను ఎక్స్లో, ట్విట్టర్లో పోస్ట్ చేయగా మేమందరం కూడా చూసి మొన్న రాత్రి చిలకలపూడి పిఎస్కి వచ్చి కేసు పెట్టడం జరిగింది. చిలకలపూడి పిఎస్ నుంచి విశాఖపట్నం వెళ్ళి మహమ్మద్ రఫీక్ అనే అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అతన్ని హాస్పిటల్ చెకప్కి పంపించారు. మరి కొద్దిసేపట్లో జిల్లా కోర్టుకి వారిని సబ్మిట్ చేస్తారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక వార్నింగ్ అండి. మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడదలుచుకోవాలంటే అది రాజకీయంగా మాట్లాడండి. వ్యక్తిగత దోషణలు, భార్య గురించి, వారి తల్లి గురించి ఇవి మాట్లాడడం గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారు నేర్పిన సంస్కృతి. ఇంకా మీరు ఆ వ్యామోహంలోనే ఉండి ఇంకా మేము మాట్లాడేస్తాం, మమ్మల్ని ఎవడో ఏమి చేయలేరు అనే ఒక ఊహాగానంలో ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా మీరు మారకపోతే ఇంకా భయంకరమైన చట్టాలు రాజ్యాంగబద్ధంగా మీ అందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. ఇది మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇస్లాంలో ఇలాంటి వాటిని మేము అస్సలు సహకరించమండి. ఒక మైనారిటీగా మేము చెప్తున్నాం, జనసేన పార్టీలో ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మీరు చిల్లర కోసం వేరే విధంగా ట్రై చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లా అనుచితంగా మాట్లాడి ఆయన పేరు చెప్పి ఆయన మీద ఒక హైప్ తెచ్చుకుని మనం బతికేద్దామనే వాళ్ళని చిల్లర వాళ్ళు అంటారండి. ఇలాంటి పనులు చేయడం వలన మా ఇస్లాంలో ఒప్పుకో, మా ముస్లిమ్స్ మైనారిటీ తరఫున ఎవరు ఒప్పుకోండి. ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. ఇలా మాటలు మాట్లాడడం చాలా తప్పు. ఏమండి, ఏమన్నా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ